Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2025 March 30 past. Today current affairs headlines Andhra Telangana DSC prepare అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలన్న నోటిఫికేషన్ గ్యారెంటీగా వస్తుంది. నోటిఫికేషన్ రాకుండా ఉండదు. మీ ప్రిపరేషన్ ఇంకా వేగంగా కొనసాగించండి. మన ప్లస్ మన మైనస్ ఏంటి, మన ప్లస్ ఏంటి మైనస్ అని చూస్తూ ఉండాలి. గతంలో లాగా మరలా డిఎస్సి మిస్ అవ్వకుండా చూసుకోవాలి. గతంలో 1 or 2 మార్క్స్ మిస్ అయ్యిందే, ఈసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలన్న మనం మన ప్రిపరేషన్ వేగాన్ని ఇంకా బాగా కొనసాగిస్తూ ఉండాలి. హ్యాపీగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఈసారి జాబ్ మనకు వస్తుంది అని మనం మైండ్లో ఫిక్స్ అవ్వాలన్న ఒక్క జాబ్ వస్తే మన లైఫ్ మారుతుంది ఆటోమేటిక్గా. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒక్కసారి చూద్దాం. ద ఫస్ట్ వన్, మారుతున్న భూకంప జోన్లు. మారుతున్న భూకంప జోన్లు అనేది వార్తలో రావడం జరిగిందన్న. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని భూకంప జోన్లు ఉన్నాయి, ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలు ఉంటాయే, భూకంప ముప్పుకి గురవుతున్న ప్రాంతాలు ఉంటాయే, అలా భారతదేశం మొత్తం మీద ఎన్ని జోన్లు ఉన్నాయంటే మొత్తం 5 జోన్లు ఉన్నాయి. ప్రస్తుతం దాన్ని 6 జోన్లకి పెంచుతున్నారు. ఓకేనా? ఈ 6 జోన్లో ప్రధానమైనది చాలా ముప్పున్న ప్రాంతం ఏంటి, ముప్పు తక్కువ ప్రాంతం ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, ఫాక్స్కాన్ రొటేటింగ్ సిఇఓ. ఫాక్స్కాన్ రొటేటింగ్ సిఇఓ అన్న. ఫాక్స్కాన్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ సంస్థ. ఈ ఫాక్స్కాన్ ఇండియా సిఇఓ లేదా ఫాక్స్కాన్ సంస్థకు పాస్ట్ ఉమెన్ సిఇఓ. ఇప్పటి వరకు ఏ ఒక్క మహిళ రాలేదు. అలా తొలిసారిగా ఫాక్స్కాన్ ఇండియాకి ఒక మహిళా సిఇఓ రావడం జరిగిందన్న. అంటే ఇటీవల కాలంలో ఫాక్స్కాన్ రొటేటింగ్ సిఇఓగా ఒక మహిళ వచ్చారని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, నిస్సార్ ఉపగ్రహం ప్రయోగము. నిస్సార్ ఉపగ్రహము, నిస్సార్ శాటిలైట్ వార్తలో ఉంది. మరి ఏ 2 సంస్థలు దీన్ని ప్రయోగిస్తున్నారు? 2025 జూన్ సమయంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారా లేదా ఇస్రో వారా? అంటే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే మనకి ఇస్రో గుర్తు రావాలి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వారు ఈ 2 సంస్థలు కలిసి నిస్సార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ వన్, డ్రోన్తో 7 నిమిషాల్లో సరుకు రవాణా. సరుకు రవాణా ప్రజలకి సరుకు రవాణా చేయడానికి ఒక డ్రోన్ వార్తలో ఉందన్న. తక్కువ సమయంలో దాదాపుగా 10 కేజీల బరువును తీసుకెళ్తున్నాయి మా డ్రోన్స్. ఈ డ్రోన్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడదాం. నెక్స్ట్ వన్, భారత వృద్ధి రేటు 6.5%. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు అంచనా వేస్తున్నాయి. లేటెస్ట్గా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.5%గా ఏ సంస్థ వారు అంచనా వేస్తారు? ఇవన్నీ మాట్లాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కరెంట్ అఫైర్స్, మారుతున్న భూకంప జోన్లు. ఇటీవల కాలంలో తరచూ ప్రపంచం మొత్తం మీద భూకంపాలు వస్తున్నాయి. లేటెస్ట్గా మనం మాట్లాడుకున్నాం థాయిలాండ్ మయన్మార్ దేశంలో భూకంపం రావడం వలన భారతదేశం మయన్మార్ దేశానికి మానవత సాయం చేస్తుంది. ఏ పేరుతో అని చెప్పుకున్నాం నిన్నటి రోజున? ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో భారతదేశం మయన్మార్ దేశానికి సహాయం అందించింది. ఇప్పుడే కదా నాన్న, భారతదేశం గతంలో కూడా అనేక పేర్లతో సహాయం అందించింది. ఆపరేషన్ దోస్త్ నాన్న టర్కీ, సిరియా దేశాల్లో 2023లో భూకంపం రావడం వలన ఆ 2 దేశాలకు ఆపరేషన్ దోస్త్ మేము ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తామని ఎవరు చెప్పారు? భారతదేశము. అదే కాదు నాన్న, మనకి మయన్మార్ దేశంలో ఈ మయన్మార్ దేశంలో 2023 సమయంలో మోచా సైక్లోన్ రావడం వల్ల భారతదేశం సహాయం చేస్తాం. ఏ పేరుతో? ఆపరేషన్ కరుణ అనే పేరుతో సహాయం అందించాం. అంతెందుకు నాన్న, మయన్మార్ కానీ థాయిలాండ్ కానీ లావోస్ దేశాలకు కూడా మరలా సాయం అందించాం. ఏ పేరుతో? ఆపరేషన్ సద్భావన్. ఇలా చెప్పా మీకు. ఇప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి. మన భారతదేశంలో చాలా ప్రాంతాల్లో భూకంపాలు వస్తూ ఉంటాయి. ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. చాలామంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఆస్తి నష్టము, ప్రాణ నష్టం కూడా జరుగుతాయి ఒకే సమయంలో. ఇలా భారతదేశంలో ఏ ప్రాంతాలు భూకంపాలు వస్తాయి, ప్రధానంగా ఆయా ప్రాంతాలని జోన్లుగా డివైడ్ చేస్తారు. ఇప్పటి వరకు
మారుతున్న భూకంప జోన్లు అనేది ఈరోజు ఆర్టికల్ వచ్చింది కదా. ప్రస్తుతం 5 జోన్లు ఉన్నాయన్న, 5 జోన్లు. దీన్ని 6 జోన్లుగా పెంచుతారంట, 6 జోన్లుగా. ఈ 6వ జోన్ మహా డేంజరస్ ప్రాంతాలను దాన్ని యాడ్ చేస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. అయితే గతంలో ఈ జోన్లకి ఏ పేర్లు ఉండేవి? రామన్ పేర్లు. ప్రధానంగా ఆ జోన్లకి రామన్ నెంబర్లు పెట్టి ఉండేరు. అంటే నెంబర్స్ ఉంటాయి కదా, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. ఏ నెంబర్లతో ఉండేవి? రామన్ నెంబర్లు. ఇప్పుడు మళ్ళీ కొత్త జోన్లు రాబోతున్నాయి కదా, అదే రోమన్ నెంబర్తో లేదా ఇంగ్లీష్ నెంబర్తో ఉండే అవకాశం ఉంది. ఇంకా పర్టికులర్గా అనౌన్స్మెంట్ చేయలేదు దాని గురించి. ఓకేనా, ఇప్పుడు ప్రస్తుతం 6 జోన్లు తీసుకొస్తున్నారు, 6 జోన్లని. నెక్స్ట్ 1962లో తొలిసారిగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 5 జోన్లను ఏర్పాటు చేసింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు 5 జోన్లు ఏర్పాటు చేసింది భారతదేశంలో. నెక్స్ట్ భారత ప్రమాణాల బ్యూరో BIS 1970, 1984లో కొన్ని మార్పులు చేసి జోన్ల పరిధిలోని ప్రాంతాలను మార్చింది. ఎవరునన్నా? BIS వారు. నెక్స్ట్ వన్, జోన్ 5 అత్యంత ప్రమాదకరమైన భూకంపాలు సంభవించే ప్రాంతాలు. మొత్తం 5 జోన్లుగా డివైడ్ చేసామే. 5వ జోన్ మహా డేంజరస్ ప్రాంతాలు ఉంటాయి ఆ జోన్లో. నెక్స్ట్ జోన్ 2లో అత్యల్ప ప్రభావం, ఎటువంటి ప్రభావం కూడా ఉండదు, అంత ఎఫెక్ట్ ఏముండదు. జోన్ 2లో ఉన్న ప్రాంతాలకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా, దీనివల్ల భూకంపాల వలన. నెక్స్ట్ ప్రమాదకర 6వ జోన్లో ఎగువ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు. నెక్స్ట్ గుజరాత్లో కచ్ ప్రాంతము, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలను యాడ్ చేస్తారు. ఇప్పుడు రానున్న కాలంలో 6వ జోన్ తీసుకొస్తున్నారే, ఈ 6వ జోన్లో ప్రధానంగా ఏ ప్రాంతాలను యాడ్ చేస్తారు? చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎగువ హిమాలయాలు, శివాలిక్ శ్రేణులు, గుజరాత్లో కచ్ ప్రాంతం, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలు. అంటే 6వ జోన్ అనేది ప్రమాదకరమైన ఉన్న ప్రాంతాలను యాడ్ చేస్తారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే, అంటే జోన్ 2 అనేది, జోన్ 2 ఎటువంటి ప్రమాదం లేని ప్రాంతాలు ఉంటాయే, మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా జోన్ 2లోకి వస్తాయి. కానీ ఒక భద్రాచలం తప్ప, భద్రాచలంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న. భద్రాచలం అనేది జోన్ 3కి వస్తున్నామా, జోన్ 3 చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా జోన్ 2లోకి వస్తాయి, ఎటువంటి ముప్పు రాదు. జోన్ 3 వచ్చే అవకాశం ఉంది. జోన్ 3 కింద ఏం వస్తుందంటే భద్రాచలము. ఓకేనా, ఇక్కడే మనం ఇక సముద్ర తీరాలను ఏర్పాటు చేస్తూ ఉంటాం. సముద్ర తీరాలు అంటే కొన్ని ప్రాంతాల సముద్ర తీరాలు కూడా భూకంపాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గతంలో మనకి ఒక ప్రశ్న అడిగాడు. ఏ ప్రశ్న అడిగాడంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీరాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఆంధ్రప్రదేశ్ యొక్క సముద్ర తీరాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే సర్కారు తీరము లేదా కోస్తా తీరము. సర్కారు లేదా కోస్తా తీరము. ఒడిశా యొక్క సముద్ర తీరాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే ఉత్కల్ తీరం పిలుస్తారు. ఉత్కల్. ఓకేనా, ఉత్కల్ తీరము. అదే తమిళనాడు యొక్క సముద్ర తీరాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే కోరమండల్. మరి కేరళ యొక్క సముద్ర తీరాన్ని మలబార్ అని పిలుస్తారు. మలబారు తీరము. గుజరాత్ యొక్క సముద్ర తీరాన్ని కాండ్లా తీరం పిలుస్తారు. కాండ్లా తీరం అని పిలుస్తారు. పశ్చిమ బెంగాల్ యొక్క సముద్ర తీరాన్ని వంగా అని పేరుతో పిలుస్తారు. పశ్చిమ బెంగాల్ యొక్క సముద్ర తీరాన్ని వంగా అని పేరుతో పిలుస్తారనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నా. గోవా యొక్క సముద్ర తీరాన్ని కొంకాన్. ఇవన్నీ చూస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో ఒడిశా రాష్ట్రంలో అంటే ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఒక తుఫాన్ రావడం జరిగింది. ఆ తుఫాను పేరే దానా తుఫాన్, దానా సైక్లోన్. దానా తుఫాన్ రావడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే భారత సునామీ హెచ్చరిక పరిశోధన కేంద్రము ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది నాన్న. హైదరాబాద్. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం అంటాం. జాతీయ విపత్తు నిర్వహణ చట్టము 2005లో వచ్చింది. దీన్ని NDMA అని పిలుస్తారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని పిలుస్తారు నాన్న, గుర్తుపెట్టుకోవాలి.
అలాగే మనకి ప్రధానంగా గుర్తుపెట్టుకునే ఆపద ప్రభాంజన అవార్డు గుర్తు రావాలి. ఆపద ప్రభాంజన అవార్డు విపత్తు సమయంలో సహాయం అందించే సంస్థలకు వ్యక్తులకు ఇచ్చే అవార్డే ఆపద ప్రభాంజన అవార్డు. ఆపద ప్రభాంజన అవార్డుకి మరొక పేరే సుభాష్ చంద్రబోస్ అవార్డు. సుభాష్ చంద్రబోస్ పేరు మీద ఇచ్చిన అవార్డే ఆపద ప్రభాంజన అవార్డు. ఈ ఆపద ప్రభాంజన అవార్డు వ్యక్తులకు ఇస్తే ఎంత ఇస్తారు ప్రైజ్ అనేది 5 లక్షలకు ఇస్తారు. 5 లక్షలు ఇస్తారు. అదే అవార్డు సంస్థలకు అందిస్తే 51 లక్షలు ఇస్తారమ్మ ప్రైజ్ మనీ. 51 lakhs అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే ఫాక్స్కాన్ రొటేటింగ్ CEO. మరి ఫాక్స్కాన్ అంటే ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ సంస్థన. ఇది మొబైల్ని తయారు చేసే ఒక సంస్థ. ప్రధానంగా ఐఫోన్స్ని తయారు చేస్తాం గుర్తుపెట్టుకోవాలి. ఫాక్స్కాన్ అంటే ప్రపంచంలో అతిపెద్ద ఎలక్ట్రానిక్ సంస్థ. ఇప్పుడు ఈ ఫాక్స్కాన్ సంస్థ CEOగా మన ఇండియాకి ఫాక్స్కాన్ ఇండియా CEOగా ఒక మహిళ రావడం జరిగింది. ఆమె ఎవరంటే క్యాథీ యాంగ్ చియూ చిన్. ఏం పేరున? క్యాథీ యాంగ్ చియూ చిన్. ప్రపంచవ్యాప్తంగా ఫాస్ట్ ఉమెన్ CEO నన్న. ఫాక్స్కాన్ రొటేటింగ్ ఇప్పటివరకు ఏ ఒక మహిళ కూడా పని చేయలేదు. అలా తొలిసారిగా ఒక మహిళను నియమించారు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఫాక్స్కాన్ ప్రధాన కార్యాలయం తైవాన్. మరి దీన్ని 1974 ఫిబ్రవరి 20వ తారీఖున ఏర్పాటు చేస్తారు ఫాక్స్కాన్ సంస్థను. ఈ ఫాక్స్కాన్ యొక్క ఫౌండర్ లేదా చైర్మన్గా ఎవరున్నారు నాన్న మీకు తెలుసు? లియూ యాంగ్. ఆయన పేరు లియూ యాంగ్. ఈ లియూ యాంగ్కి ఇంపార్టెన్స్ నాన్న 2024లో భారతదేశ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ ఒక అవార్డు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం పిలుస్తామే. భారతదేశంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్, 3వ అత్యున్నత పౌర పురస్కారము పద్మభూషణ్, 4వ అత్యున్నత పౌర పురస్కారము పద్మశ్రీ. మరి నిన్నటి రోజున కరెంట్ అఫైర్స్ మనకి L&T మరి L&T సంస్థకి ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక ప్రచారకర్త రావడం జరిగింది చెప్పుకున్నాం. క్రికెటర్ జస్ప్రీట్ బుమ్రా రావడం జరిగింది. L&T కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్గా వచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నిస్సార్ ఉపగ్రహం ప్రయోగము వార్తల్లో ఉంది. మరి ఈ ప్రయోగాన్ని అంటే ఈ శాటిలైట్ని, ఈ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగిస్తున్నారంటే 2025 జూన్ 1 వీక్లో. ఏ 2 సంస్థలకు కలిసి ఈ ఉపగ్రహాన్ని తయారు చేసే ప్రధానంగా ఈ ఉపగ్రహ తయారీలో ఈ ఉపగ్రహం తయారీలో ఒక IIT కూడా పాల్గొంది. ఎవరంటే IIT పాట్నా వారు. గుర్తుపెట్టుకోవాలి. అంటే నిస్సార్ ఉపగ్రహం తయారీలో ఎవరు పాల్గొన్నారంటే IIT పాట్నా శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ ఉపగ్రహాన్ని భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO మరియు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ NASA వారు తయారు చేశారు. ఈ ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగిస్తున్నారు? 2025 జూన్ 1 వీక్లో. ఎక్కడ నుంచి ప్రయోగిస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుండా పంపిస్తున్నారు. అంటే మన ఇండియాలో పంపిస్తున్నారు. ఇక్కడ చూసే SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గుండా పంపిస్తున్నారు. శ్రీహరికోట అంటాం. అంటే జూన్ 1 వీక్లో. మరి ఈ ఉపగ్రహాన్ని పంపించే రాకెట్ పేరు, ఏ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని పంపిస్తున్నాం అంటే GSLV F-16 రాకెట్ ద్వారా పంపిస్తున్నాం. మరి నిస్సార్ యొక్క ఉపగ్రహము అంటే నిస్సార్ ఉపగ్రహం యొక్క వెయిట్ ఎంత, బరువు ఎంత నాన్న అంటే 2800 kgs. చాలా ఇంపార్టెంట్. భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ మరి ISRO ప్రయోగిస్తున్న నిస్సార్ ఉపగ్రహము బరువు ఎంత నాన్న? 2800 kgs. మరి నిస్సార్ అంటే ఏంటి? ప్రధానంగా నిస్సార్ అంటే నాసా ISRO సింథటిక్ అప్రోచర్ రాడార్. నిస్సార్ అంటే నాసా ISRO సింథటిక్ అప్రోచర్ రాడార్ అని గుర్తుపెట్టుకోవాలి.
ఇటీవల కాలంలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ తరచూ అద్భుతమైన ప్రయోగాలు చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇటీవల కాలంలో జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం జరిగింది. 2025 జనవరి 29వ తారీఖున జరిగింది నాన్న. మరి ఈ రాకెట్ ద్వారా పంపించిన ఉపగ్రహము ఇక్కడ చూస్తే జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా పంపించిన ఒక ఉపగ్రహం పేరు మీకు ఐడియా ఉంది నాన్న. ఆ ఉపగ్రహం పేరు గుర్తుపెట్టుకోవాలి. మనకి NVS-02 అనే ఉపగ్రహం పంపించాం. NVS-02నే శాటిలైట్ని పంపించిన రాకెట్ జిఎస్ఎల్వి F-15. అలాగే మనకి భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు 2024 డిసెంబర్ 30వ తారీఖున స్పేడెక్స్ ఉపగ్రహాలు పంపించాం. స్పేడెక్స్ మరి స్పేడెక్స్ ఉపగ్రహాలు అంటే 2 ఉపగ్రహాలు, 2 జంట ఉపగ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి పంపించాం. ఆ 2 ఉపగ్రహాల పేర్లన సేజర్ నెక్స్ట్ వన్ టార్గెట్. మరి సేజర్ మరియు టార్గెట్ అనే ఉపగ్రహాలను ఏ రోజు పంపించాం? 2024 డిసెంబర్ 30. ఏ రాకెట్ ద్వారా పంపించాం అంటే పిఎస్ఎల్వి C-60 రాకెట్ ప్రయోగం ద్వారా పంపించామని గుర్తుపెట్టుకోవాలి. అలాగే భవిష్యత్తులో మనకి 2026లో భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు గగనయాన్ మిషన్ లేదా గగనయాన్ యాత్రను ప్రవేశపెట్టబోతున్నారు ప్రయోగిస్తున్నారు. ఇస్రో తొలి మానవ సహిత యాత్ర గగనయాన్ ప్రయోగం ద్వారా పంపిస్తున్న ఒక రోబో పేరు అంటే వ్యామమిత్రనే ఒక రోబోని పంపిస్తున్నారు. గగనయాన్ ప్రయోగం ద్వారా 4 మెంబర్స్ వెళ్తున్నారని చెప్పుకున్నాం గతంలో మీకు. అంటే ప్రశాంత్, బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణ, సుభాన్ శుక్లా అని చాలాసార్లు చెప్పాం మీకు. అలాగే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు 2027లో చంద్రయాన్ 4 ప్రయోగం కూడా చేస్తున్నారు. చంద్రయాన్ 4 ప్రయోగము ఇప్పటికే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 కూడా చేస్తున్నాను. చంద్రయాన్ 3 ప్రయోగము చాలా అద్భుతం. 2023 జూలై 14వ తారీఖున ప్రారంభమైంది. ల్యాండ్ అయింది 2023 ఆగస్టు 23వ తారీఖున. చంద్రయాన్ 3 ప్రయోగము విజయం సాధించాం మనం. అయితే ఇక్కడ పాయింట్ చెప్పుకోవాలి. మనకి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అంటాం. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు గతంలో దీన్ని అంటే రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ప్రధానంగా ఎవరికి ఇస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన చేసిన వ్యక్తులకు ఇస్తారు. గతంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలో ఇచ్చే అవార్డు ఏంటంటే మనకి శాంతి స్వరూప్ భట్నాకర్ అవార్డున ఇప్పుడు ఎలా ఇస్తున్నారంటే రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు తొలిసారిగా 2024లో ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎన్ని ఉంటాయమ్మా అంటే మొత్తం 4 ఉంటాయి. విజ్ఞాన్ యువ పురస్కారు, నెక్స్ట్ మన విజ్ఞాన్ శ్రీ పురస్కారం ఉంటాయి. దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే విజ్ఞాన్ రత్న అవార్డు, విజ్ఞాన్ టీమ్ అవార్డు. విజ్ఞాన్ రత్న అవార్డు ఎవరికి వచ్చిందంటే గోవిందనాథన్ పద్మనాభన్కి వచ్చింది. విజ్ఞాన్ టీమ్ అవార్డు ఎవరికి వచ్చిందంటే చంద్రయాన్ 3 బృందానికి వచ్చింది. చంద్రయాన్ 3 ప్రయోగంలో ఎవరున్నారో ఆ శాస్త్రవేత్తలు అందరికీ వర్తిస్తుంది. అంటే వారందరూ సహకారం అందిస్తేనే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్ 3 సైంటిస్టులకి 2024లో వచ్చిన అవార్డే విజ్ఞాన్ టీమ్ అవార్డు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డ్రోన్తో 7 నిమిషాలు సరుకు రవాణా. అంటే డ్రోన్లు ప్రయోగిస్తూ ఉంటారు, సరుకు రవాణా చేస్తూ ఉంటాను. అంటే డ్రోన్లో కూడా పైలట్లు ఉంటారు. డ్రోన్స్ అంటే అంత ఈజీ ప్రాసెస్ ఏమీ కాదు. అవి జాగ్రత్తగా వెళ్ళాలి తక్కువ సమయంలో. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అనేది చాలా ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే సరుకు రవాణా చేయడానికి భారతదేశ ప్రభుత్వం సరుకు రవాణా చేయడానికి డ్రోన్స్ని ఉపయోగిస్తుంది. అది కూడా తక్కువ సమయంలో. ఈ తక్కువ సమయంలో 7 నిమిషాలను సరుకు రవాణా చేసే డ్రోన్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఏ సంస్థ వారు? చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఏ సంస్థ వారు ప్రారంభిస్తున్నారంటే ఆ సంస్థ పేరు స్కై ఎయిర్. అంటే ఇటీవల కాలంలో భారతదేశంలో డ్రోన్స్తో 7 నిమిషాల్లోనే సరుకు రవాణా చేయబోతున్నాయి. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆ డ్రోన్స్ని? గుర్తుపెట్టుకోవాలి, స్కై ఎయిర్ అనే సంస్థ.
దీని ప్రధాన కార్యం బెంగళూరు. నెక్స్ట్ వన్, స్కై ఎయిర్ సీఈఓగా ఎవరు పనిచేస్తున్నారంటే అంకిత్ కుమార్ గారు పనిచేస్తున్నారు. అయితే ఈ డ్రోన్స్ ప్రధానంగా ఒక్కోసారి వెళ్ళినప్పుడు లేదా ఒకసారి వెళ్ళినప్పుడు ఎన్ని కేజీల బరువులు తీసుకెళ్తున్నాయి అంటే 10 కేజీల బరువు. ఒక్కసారి వెళ్ళినప్పుడు ప్రధానంగా ఆ డ్రోన్ 10 కేజీల బరువుని తీసుకెళ్తుంది. నెక్స్ట్ వన్, 120 మీటర్ల ఎత్తు ఎగరడంతో పాటు సొరంగ మార్గాలకు కూడా ప్రయాణం చేస్తాయి. అంటే ఈ డ్రోన్స్ 120 మీటర్ల ఎత్తు ఎగురుతూ ఉంటాయి అండ్ సొరంగ ప్రాంతాల్లో కూడా అంటే సేఫ్గా దిగుతానన్న. అలాంటి డ్రోన్స్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్, స్కై ఎయిర్. డ్రోన్స్ అనేవి సరుకు రవాణాలు కానీ ప్రధానంగా వ్యవసాయ రంగంలో కూడా ఉపయోగిస్తున్నారు. డ్రోన్స్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రోన్స్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల నెక్స్ట్ ఆయా ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. మనకి లేటెస్ట్గా నమో డ్రోన్ దీదీ పథకము నమో డ్రోన్ దీదీ పథకాన్ని మోడీ గారు ప్రారంభించారు. మహిళలకి ప్రధానంగా వ్యవసాయ రంగంలో డ్రోన్స్ అందిస్తూ ఉంటారు. మహిళలకు సంబంధించి దీన్ని ప్రారంభించారు, నమో డ్రోన్ దీదీ పథకం మహిళలకి. నెక్స్ట్ అలాగే మనకి 2024 అక్టోబర్ 22, 23 తేదీలో అమరావతి డ్రోన్ సమిట్ జరిగింది. అమరావతి డ్రోన్ సమిట్ మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి డ్రోన్ సమిట్ జరిగింది. ఇక్కడ ప్రధానంగా మంగళగిరి అంటే విజయవాడ సరిహద్దు ప్రాంతంలో మనకి అమరావతి డ్రోన్ సమిట్ జరిగింది 2024 అక్టోబర్ 22, 23 అనేది గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇక్కడ మనకి స్కై రూట్ ఏరోస్పేస్. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ యొక్క ఫౌండర్ అంటే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే హైదరాబాద్. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ వారు తయారు చేసిన ఉపగ్రహం పేరు ఒక శాటిలైట్ విక్రమ్-S అనేది ఒక ప్రైవేట్ రాకెట్. స్కై రూట్ ఏరోస్పేస్ వారు తయారు చేసిన విక్రమ్-S రాకెట్ని ఎవరు ప్రయోగించారంటే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ వారు ప్రయోగించి గుర్తుపెట్టుకోవాలి. అలాగే నెక్స్ట్ వన్, స్పేస్ జోన్ ఇండియా అంటారు. స్పేస్ జోన్ ఇండియా. ఇక్కడ స్పేస్ జోన్ ఇండియా ప్రధాన కార్యం చెన్నై. మరి ఇటీవల కాలంలో స్పేస్ జోన్ ఇండియా వారు తయారు చేసిన ఒక రాకెట్ పేరు, ఆ రాకెట్ పేరు రూమీ 1. ఇక్కడ స్పేస్ జోన్ ఇండియా తయారు చేసిన రూమీ 1 రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలు పంపించామంటే 53 ఉపగ్రహాలు, 53 శాటిలైట్స్. మరి రూమీ 1 యొక్క శాటిలైట్ యొక్క ఉపయోగం ఏంటంటే మరి ఇండియా పాస్ట్ రీయూజబుల్ శాటిలైట్ పునర్వినియోగ రాకెట్, మరలా వాడుకోవచ్చు ఆ రాకెట్ని, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే జాతీయ రహదారుల గురించి ఒక ఆర్టికల్ వచ్చింది, అంటే నేషనల్ హైవేస్ గురించి. మరి భారతదేశంలో అత్యధిక నేషనల్ హైవే కలిగిన రాష్ట్రం ఏంటి అని గత ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ఎలా అడగవచ్చు అంటే భారతదేశంలో జాతీయ రహదారులు ఎక్కువ ఉన్న వరుస 3 రాష్ట్రాలు గుర్తించండి అంటాడు. దాంట్లో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే మహారాష్ట్ర, సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్, థర్డ్ వన్ రాజస్థాన్ ఉంది. మహారాష్ట్ర, నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ వన్ రాజస్థాన్, ఫోర్త్ వన్ అయితే మధ్యప్రదేశ్ ఉంది, ఫిఫ్త్ వన్ ఆంధ్రప్రదేశ్ ఉంది. భారతదేశంలో జాతీయ రహదారులు ఎక్కువ కలిగిన రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఎన్ని జాతీయ రహదారులు ఉన్నాయంటే 670 జాతీయ రహదారులు ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే దేశంలో ప్రస్తుతం 670 జాతీయ రహదారులు ఎన్హెచ్ అంటారు, అంటే నేషనల్ హైవేస్ ఉన్నాయి. వీటి మొత్తం పొడవు అంటే 670 చూసుకోవాలి. 670 జాతీయ రహదారుల యొక్క మొత్తం డిస్టెన్స్ అమ్మా ఎంత అంటే 1,46,204 కిలోమీటర్. ద మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో మొత్తం జాతీయ రహదారులు 670 ఉన్నాయి కదా, వాటి యొక్క మొత్తం పొడవు ఎంత అంటే 1,46,204 కిలోమీటర్ గుర్తుపెట్టుకోవాలి. మరి దేశంలో అత్యధిక ఎన్హెచ్ అంటే నేషనల్ హైవేస్ కలిగిన రాష్ట్రం మహారాష్ట్రలో మహారాష్ట్రకి డిస్టెన్స్ చూసుకుంటే దాదాపు 18,462 కిలోమీటర్ ఉందమ్మా. 18,462 మనకి నెంబర్ ఏం అవసరం లేదు, కానీ ఓవరాల్గా మహారాష్ట్రలో ఉన్న జాతీయ రహదారులు 102 ఉన్నాయి.
సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్లో 90 ఉన్నాయి, థర్డ్ వన్ రాజస్థాన్లో 53 ఉన్నాయి, ఫోర్త్ వన్ మధ్యప్రదేశ్లో 47 ఉన్నాయి, ఫిఫ్త్ వన్ ఆంధ్రప్రదేశ్లో 55 ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్ ఇచ్చిన ఎవరంటే కేంద్ర రోడ్డు రవాణా శాఖ వారు. ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితీష్ గడ్కరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇటీవల కాలంలో వార్తలో ఉన్న అంశాలు ఏమైనా ఉన్నాయా అని చూస్తూ ఉండాలి, ప్లస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా రాష్ట్రీయ అంశాల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాల మీద ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది చూస్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఒక సిఎన్జి కాంప్లెక్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అండ్ సిఎన్జి కాంప్లెక్స్ని మరి ఎవరి సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు, దాన్ని ఎంత వ్యయంతో ఏర్పాటు చేసినా గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రధానంగా రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ వారు 375 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖున. అయితే దాదాపుగా 3 దశల్లో ఏర్పాటు చేస్తారు. 3 దశల్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే 3 దశలు 3 యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్నారు. అండ్ తొలి యూనిట్గా 2025 ఏప్రిల్ 2న ప్రారంభిస్తున్నారు. మరి సెకండ్, థర్డ్ యూనిట్లు మే లేదా ఆగస్టులో ప్రారంభం అవుతాయి. మరి దాదాపుగా 60 ఎకరాల విస్తీర్ణంలో గుర్తుపెట్టుకోవాలి, 60 ఎకరాల విస్తీర్ణంలో 375 కోట్లతో నిర్మిస్తున్నారు. మరి ఈ 3 యూనిట్ల ద్వారా దాదాపుగా ఒక రోజుకు 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుందంట. చాలా ఇంపార్టెంట్. 67.53 టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుందంట. సింపుల్గా మీకు చెప్పాలంటే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో పారిశ్రామిక ప్రాంతంలో మనకి రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ వారు 3 యూనిట్లుగా ఏర్పాటు చేస్తున్నారు దీన్ని. అంటే సిఎన్జి కాంప్లెక్స్ని. ఫస్ట్ దశ 2025 ఏప్రిల్, సెకండ్, థర్డ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే 2025 మే మరియు ఆగస్టులో గుర్తుపెట్టుకోవాలి. ఎవరు సహకారం అందిస్తున్నారు? రిలయన్స్ బయో ఎనర్జీ ప్లాంట్ వారు. ఓకేనా, గుర్తుపెట్టి సరిపోద్ది. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా అంశాలు ఉన్నాయా చూస్తూ ఉండాలి. లేటెస్ట్గా కాకినాడ గురించి అంశాలు ఏమైనా చూస్తూ ఉండాలి. అలాగే మనకి ప్రధానంగా రాజమండ్రిలో దివాన్ చెరువు దగ్గర ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నారని మాట్లాడుకోవను. ఆంధ్రప్రదేశ్లో జేఎన్టీయు యూనివర్సిటీలో 194 దేశాలకి చెందిన జాతీయ జెండాలను ఆవిష్కరణ చేశాం, అది కూడా కాకినాడ. అండ్ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా తల్లి పాలు బ్యాంకుని ఏర్పాటు చేసిన జిల్లా ప్రధానం కాకినాడ. ఇవన్నీ చూస్తూ ఉండాలి. మీకు చాలాసార్లు చెప్పా, ఇవన్నీ రీకాల్ చేస్తూ ఉంటున్న పాయింట్స్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా నాగయ్యలంక మండలంలో గుల్లలమోడ అనే ప్రాంతంలో ఒక మిస్సైల్ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాటు చేయనున్నారని గుర్తుపెట్టుకోవాలి. విశాఖపట్నంలో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విశాఖపట్నంలో క్రీడా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తున్నారు అనేది ఇవన్నీ చూస్తూ ఉండాలన్న. నిన్నటి రోజున మనకి ప్రధానంగా చూసుకుంటే ఉగాది రోజున ఒక కార్యక్రమం ప్రారంభించారు. దాన్ని P4 కార్యక్రమం అంటారు. మా P4 కార్యక్రమం గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా భారత వృద్ధి రేటు 6.5%. భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఆయా సంస్థలు ఆయా బ్యాంకులు అంచనా వేస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ జీడిపి వృద్ధి రేటు చదివినప్పుడు మాత్రము ఏ సంస్థలో అంచనా వేస్తుందో చూసుకోవాలి. పర్టికులర్గా ఆ నెంబర్ మాత్రం మారుతూ ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ నెంబర్ ఉందా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఎవ్రీ 2 monthsకి ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తూ ఉంటారు నాన్న. జీడిపి వృద్ధి రేట్ అంటే ఒక అంచనా మాత్రమే, కానీ ప్రశ్న వస్తుంది మనకి. అయితే భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 6.5%గా 2025-26 ఆర్థిక సంవత్సరానికి మరి ఏ సంస్థ వారు అంచనా వేశారని ఈవై ఎకానమీ వాచ్ సంస్థ వారు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని 2025-26 ఆర్థిక సంవత్సరానికి
ఆర్థిక సంవత్సరానికి 6.5% ఏ సంస్థ వారు అంచనా వేశారండి? ఈవై ఎకానమీ వాచ్ సంస్థ వారు. సరిపోతుంది, మొత్తం అవసరం లేదు మనకి. మరి ఇటీవల కాలంలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఆయా సంస్థలు అంచనా వేసాయి. ఒక్కసారి మనం రీకాల్ చేస్తే ప్రధానంగా మనకి యుఎన్ఓ అంటాం. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి. యుఎన్ఓ వారు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేట్ని ఎంత శాతంగా అంచనా వేశారంటే 6.6% అంచనా వేశారు. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ అంటాం. వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్. ఈ వరల్డ్ బ్యాంక్ వారు భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చు అని అంచనా వేశారంటే 6.7%. 6.7%. నెక్స్ట్ వన్ ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి. వారు ఎంతగా అంచనా వేస్తారంటే 6.5% అంచనా వేస్తారు. నెక్స్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అంటే ప్రభుత్వ రంగంలో అతిపెద్ద బ్యాంకు. వారు ఎంత శాతం అంచనా వేస్తారు? భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు అంటే 6.5% వీళ్ళు కూడా. నెక్స్ట్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటుని ఎంత శాతంగా అంచనా వేసింది? 6.7% అంచనా వేసింది. మరి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు మనం చూసుకుంటే, అంటే జీడిపిలో భారతదేశం ఎన్నో ప్లేస్లో ప్రజెంట్, నేను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎన్నో ప్లేస్ మీకు చెప్పా చాలాసార్లు, అంటే 5వ ప్లేస్లో ఉంది. నేను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది? 5వ ప్లేస్లో ఉంది. భారతదేశం కన్నా ముందు ఉన్న దేశాలు చూసుకుంటే అమెరికా, సెకండ్ చైనా, నెక్స్ట్ వన్ జర్మనీ, నెక్స్ట్ వన్ జపాన్, నెక్స్ట్ వన్ ఇండియా. మరి ఇటీవల కాలంలో ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు అంతర్జాతీయ ద్రవ్యనిధిని మా అంతర్జాతీయ ద్రవ్యనిధి వారు ఎలా అంచనా వేశారు? 2025 నాటికి, అంటే ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 4వ ప్లేస్లో రావచ్చని చెప్పింది. 4వ ప్లేస్లోకి. అదే 2027కి అయితే భారతదేశం ఆర్థిక వ్యవస్థలో ఎన్నో ప్లేస్ రావచ్చు అంటే 3rd ప్లేస్ రావచ్చు. అంటే 3rd ప్లేస్ అంటే మనకి జర్మనీ ప్లేస్లో రావచ్చు. అలా అంచనా వేస్తుంది ఎవరంటే మనకి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మరి నిన్నటి రోజున అంటే ఉగాది 2025 మార్చి 30 మీ మైండ్లో గుర్తు రావాలి. మరి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ కార్యక్రమం పేరు P4 కార్యక్రమం. మరి ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం మరియు డిప్యూటీ సీఎం వారిద్దరూ కలిపి ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారు నానా? ప్రధానంగా అంటే వెలగపూడి సచివాలయంలో ప్రారంభించారు. ఇక్కడ P4 అంటే గుర్తు రావాల్సింది. P4 ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. పబ్లిక్, ప్రైవేట్, నెక్స్ట్ పీపుల్, లాస్ట్ వన్ పార్ట్నర్షిప్. మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది 2025 మార్చి 30వ తారీఖు ప్రారంభించారు కదా. మరి ఏ నినాదంతో ప్రారంభించారు? ద మోస్ట్ ఇంపార్టెంట్, ఏ నినాదంతో ప్రారంభించారు అంటే మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతో ప్రారంభించారు. బంగారు కుటుంబం అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి బంగారు కుటుంబం అనే పేరుతో లేదా నినాదంతో ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారని P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్. అంటే పేదవారిని ధనవంతులుగా మార్చడం, పేదవారిని ధనవంతులతో అనుసంధానం చేయడమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క లక్ష్యం ఏంటన్నా 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా కంప్లీట్గా పేదరికం లేకుండా చేయాలనే ఉద్దేశంతో 2047కి ఘన వ్యర్థాల రాష్ట్రంగా మారాలని ఉద్దేశించి పెట్టుకున్నాం. 2029 అయితే మనకి పర్టికులర్గా కొన్ని పాయింట్స్, 2029-30 అయితే
ఆంధ్రప్రదేశ్లో కంప్లీట్గా పేదరికం లేకుండా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అవ్వచ్చు, అవ్వలేకపోవచ్చు. అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రారంభిస్తున్న అంటే ఇన్నోవేషన్స్ ఏమైనా ఉన్నాయా చూస్తూ ఉండాలి. లేటెస్ట్గా పల్లె పండగను కంకిపాడులో ప్రారంభించాం. కంకిపాడు. అలాగే దేశంలో తొలిసారిగా 13,000కు పైగా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు జరిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2024 ఆగస్టు 23 డేటు. అంటే 13,000 గ్రామ పంచాయతీలు, 13,000కు పైగా గ్రామ పంచాయతీలు గ్రామ సభలు జరిగాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక డే వార్తలో ఉంది. మార్చి 30. మన ప్రతి సంవత్సరం మార్చి 30 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. ఓకేనా, ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అంటే ఘన వ్యర్థాలని ప్లాస్టిక్ రహితంగా మార్చాలి. ఘన వ్యర్థాలు పూర్తిగా తరిమివేయడము, అంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవన్నీ చూసుకోవడానికి ప్రతి సంవత్సరము ఒక అవగాహన దినోత్సవం జరుపుకుంటాం. దాన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్. 2025 థీము ఒక డేట్ వస్తుందంటే మనకి థీమ్ గుర్తు రావాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ ప్రతి సంవత్సరం మార్చి 30 జరుపుకుంటాం. 2025 థీమ్ చూసుకుంటే టువార్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. మరలా చెప్తున్నా, ఒకసారి ఇక్కడ రాసిన టువార్డ్స్ జీరో వేస్ట్. ఓకే, టువార్డ్స్ జీరో వేస్ట్ ఇన్ ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్. ఇక్కడ చూస్తే ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారము భూగోళంపై సంవత్సరానికి 2.1 నుంచి 2.3 బిలియన్ టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అంటే యుఎన్ఓ రిపోర్టు ప్రకారం అంటేనన్నా ఈ భూగోళంపై ప్రతి సంవత్సరం 2.1 నుంచి 2.3 బిలియన్ టన్నుల యొక్క మున్సిపల్ ఘన వ్యర్థాలు రిలీజ్ అవుతున్నాయి వస్తున్నాయి. అయితే దీని గురించి మనకి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ డే జరపాలనే ఉద్దేశము అసలు ఎప్పుడు వచ్చింది ఈ ప్రస్తావన? మనకి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 2022 డిసెంబర్ 14న 77వ సమావేశంలో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 77 సెషన్లో దీని ప్రస్తావన వచ్చింది. ఎలా వచ్చింది అంటే ప్రతి సంవత్సరం మార్చి 30వ తారీఖున ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ డే జరపాలని. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకో పాయింట్ చెప్పాలి. అదేంటంటే యుఎన్ఓ ప్రకటించిన 17 గోల్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, దీన్నే SDG అంటారు. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మొత్తం 17. ఈ 17 లక్ష్యాల్లో ప్రధానంగా 11, 12 చూసుకోండి. 11ది ఏం చెప్తుందంటే 11వ గోల్ ఏం చెప్తుందంటే నగరాలను నివాసయోగ్యంగా సురక్షితంగా ఉంచాలి. అంటే మన చుట్టూ ఉన్న నగరాలను నివాసయోగ్యంగా సురక్షితంగా ఉంచాలి అని యుఎన్ఓ ప్రకటించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 11వ లక్ష్యం. మరి 12వ లక్ష్యం ఏంటంటే సుస్థిర వినియోగము ఉత్పత్తి విధానాల రూపకల్పన. 12వ లక్ష్యం ఏంటి? సుస్థిర వినియోగము ఉత్పత్తి విధానాల రూపకల్పన అంట. ఇలా గుర్తుపెట్టుకోవాలి. మీకు మార్చ్ మంత్లో ఉన్న డేట్స్ అన్ని రీకాల్ చేస్తా గతంలో. అంటే ప్రధానంగా మార్చి 3, మార్చి 4, మార్చి 8, మార్చి 20 నుంచి చెప్పా. మార్చి 20 అయితే ఇంటర్నేషనల్ స్పారోస్ డే. మరలా మార్చి 20 ఏంటి? ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే. మార్చి 21 వరల్డ్ ఫారెస్ట్ డే. మార్చి 22 ఇంటర్నేషనల్ వాటర్ డే. మార్చి 23 ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డే. మార్చి 24 వరల్డ్ టీబీ డే. చూసుకొని ఒకసారి మీకు చెప్పేసాను ఆల్రెడీ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒక క్రీడాకారుడు వార్తలో ఉన్నారు. ఇటీవల కాలంలో రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయనే సరతకమల్ ఆచంట టేబుల్ టెన్నిస్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి మనకి 2004 నుంచి 2024 వరకు తన ప్రతిభ చూపించాడు. అంటే క్రీడారంగంలో పర్టికులర్ ఏ క్రీడ అంటే ఒక టేబుల్ టెన్నిస్ అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ
చివరి మ్యాచ్ ఆడిన తర్వాత వీడ్కోలు పలికారు. ఈ మ్యాచ్లో ఆయన ఓటమి పాలయ్యారు నాన్న, అంటే ఓడిపోయారని గుర్తుపెట్టుకోవాలి. అయితే మన ప్రశ్న ఎలా రావచ్చు అంటే, ఇటీవల కాలంలో సరతకమల చంట గురించి వార్తలో ఉన్నాడు కదా, బట్ ఆయనకి ఏమైనా అవార్డ్స్ వచ్చాయా, లేదా ఇటీవల కాలంలో క్రీడారంగానికి వీడ్కోలు పలికిన సరతకమల చంట ఈ క్రింది వాళ్ళలో ఏ క్రీడకి చెందినవారు? టేబుల్ టెన్నిస్. ఓకేనా. మరి ఆయన పర్టికులర్గా వచ్చే అవార్డ్స్ మనం చూస్తే, సరతకమల చంటకి 2004లో అర్జున అవార్డు వచ్చింది. అర్జున అవార్డు ఒరిజినల్గా 1961లో ప్రారంభించారు. దీని ప్రైజ్ మనీ 15 లక్షలు ఇస్తారమ్మా. అంటే క్రీడారంగంలో ఉత్తమ క్రీడాకారులకి ఇచ్చే అవార్డు ఇది. నెక్స్ట్ వన్ 2019లో ఏ అవార్డు వచ్చింది? పద్మశ్రీ వచ్చింది దీనికి, పద్మశ్రీ. నెక్స్ట్ వన్ 2022లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది. 2022లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, దాన్ని మేజర్ జ్ఞాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అంటారు. ఇక్కడ ఒకసారి మేజర్ జ్ఞాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గురించి మాట్లాడితే, మరి ఆయనకి 2022లో వచ్చింది ఈ అవార్డు. 2023లో ఎవరికి వచ్చింది ఈ అవార్డు అంటే, ఇద్దరు క్రీడాకారులకు వచ్చింది. ఎవరెవరంటే చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్. అదే 2024 సంవత్సరానికి సంబంధించి 2025 జనవరి 17వ తారీఖున మేజర్ జ్ఞాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రాష్ట్రపతి చేతుల మీదుగా ఒక 4 మెంబర్స్ తీసుకున్నారు. దాంట్లో ప్రవీణ్ కుమార్, నెక్స్ట్ వన్ హర్మన్ ప్రీత్ సింగ్, నెక్స్ట్ వన్ గుకేష్, మను బాకర్. మా ప్రవీణ్ కుమారు, హర్మన్ ప్రీత్ సింగ్, గుకేష్, మను బాకర్ 2024 సంవత్సరం సంబంధించిన మేజర్ జ్ఞాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు. ప్రవీణ్ కుమార్ అంటే హై జంప్ గుర్తు రావాలి, నెక్స్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ గుర్తు రావాలి, గుకేష్ అంటే చదరంగం, మను బాకర్ షూటర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ది బెస్ట్.